500 మిల్లీమీటర్లు. ఉత్తరాన ఏటూరు నాగరం 1100 మిల్లీమీటర్ వర్షం పడుతుంది. శ్రీకాకుళం విజయనగరంలో పడుతుంది వర్షపాతం. ఇక్కడ ఉత్తర తెలంగాణ వర్షపాతం బాగానే ఉంటుంది. ఆ వర్షపాతాన్ని అంతా నదిలోకి పోనిచ్చి మళ్ళీ లిఫ్ట్ పెట్టి వాళ్ళకి ఏం తీసుకోవడం ఎక్కడికక్కడ నీళ్ళని అక్కడికక్కడే ఆపుకునేటువంటి చెరువుల వ్యవస్థ తయారు చేసేటువంటి మార్గం లేదా? ఉన్న చెరువులు చాలా, ఎందుకంటే అదే టైంలో వర్షాలు నిండుతాయి కాబట్టి కొత్త చెరువులు తవ్వాల్సి వస్తుంది, వాటిని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిస్టమ్ ఏదైనా సీరియస్గా ఆలోచించకపోతే మాత్రం ఇది చాలా ఇంపాక్టికల్ మెథడ్ ఇది. కానీ ఆ సిస్టమ్ వల్ల కాంట్రాక్టర్లు పైసలు రావు కదండి. చిన్న చెరువులు కట్టలు కట్టలు ఏమొస్తాయి? రెండవది, ముఖ్యమంత్రి వాళ్ళు అయ్యా నేను వచ్చే సంవత్సరానికి 16 లక్షలు నీళ్ళు ఇచ్చేయాలి అనడం సాధ్యం కాదు. అది చాలా ఓవర్ ఏ పీరియడ్ నెమ్మదిగా జాగ్రత్త చేయాల్సిన పనులు. అది మనకున్న పొలిటికల్ కల్చరు, మనకున్న పొలిటికల్ ఎకానమీ కల్చరు అటువంటి ఆలోచనలు అమలు చేయదు. కానీ వాళ్ళు తన చేసి తెలంగాణ చర్చ కూడా ఏమిటంటే గోదావరి జలాలను తెలంగాణకు ఉపయోగించాలంటే ఇది పద్ధతి, అది కాదు. క్యాచ్మెంట్లోనే ఆపడం అనేది పైన నుంచి ఎట్లా తప్పదు, దాన్ని లిఫ్ట్ చేయక తప్పదు, ఆ ఖర్చు భరిస్తాం. కానీ మన క్యాచ్మెంట్ నీళ్ళైనా మనం దీన్ని ఈ రకంగా వాడుకుందామని సీరియస్గా వస్తున్న డిస్కషన్, దానికి కూడా స్కోప్ అయినటువంటి వాతావరణం పరిస్థితి ఉంది. ఇవి మొత్తంగా మీకు చెప్పాలి అనుకునే విషయాలు. మీరు ప్రశ్నలు అడిగితే నాకు అర్థమైన మీద నేను జవాబు ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి అవగాహన కోసం, ఇంకా లోతైన అవగాహన కోసం ప్రశ్నలు వేయండి, బాలగోపాల్ గారు దానికి సమాధానం ఇస్తారు. తన ప్రశ్న ఏంటంటే కిందికి వస్తాయి కదా, గోదావరి హైట్ తక్కువ ఉండేది, పైన కట్టలేమా? కానీ నా బొమ్మ అది టు స్కేల్ లేదు. కానీ ఎక్కువ నీళ్లు గోదావరిలోకి వచ్చేది ప్రాణహిత నుంచి, ఇంద్రావతి నుంచి, శబరి నుంచి. కాబట్టి నువ్వు ప్రాణహిత దగ్గరికి వచ్చేదాకా ఇక్కడ వచ్చే నీళ్ళు వాడుకుంటాం. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ హైట్ సుమారుగా ఉంది, కట్టేసుకున్నాం. అక్కడి నుంచి తగ్గుతుంది హైట్. మళ్ళీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? ప్రాణహిత వచ్చేటప్పుడు ఇక్కడేం చేస్తున్నాము, ఇక్కడే కట్టేసుకుంటున్నాం. ప్రాజెక్ట్ ప్రాణహిత నదిలోనే, కాన్ఫరెన్స్ దగ్గర రాకుండా. కాన్ఫరెన్స్ దగ్గర కాళేశ్వరం పుణ్యక్షేత్రం అది, ఇక్కడ కాకుండా పైన కట్టేసుకుంటున్నాం ప్రాజెక్ట్. ఇంద్రావతి వచ్చి కలిసిన తర్వాత ఇచ్చంపల్లి డ్యామ్ కట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉండే. దాని అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని పక్కన దేవాలయాలు కడుతున్నారు. కాబట్టి నీకు నీళ్ళు అందుబాటులో ఉన్న చోటు వచ్చేటప్పటికి హైట్ తగ్గిపోయింది. అది ప్రాబ్లం. ఇంకొక విషయం చెప్తానని చెప్పి పోతిరెడ్డి కూడా హెడ్ రిజర్వేషన్ వచ్చేటప్పటికి మా అభ్యర్థులు చెప్పారు, 8 మిగులు ప్రాజెక్టులు సమానంగా దూరకుండా కడప జిల్లాకు నీళ్ళు ఇచ్చేవాడు ప్రాముఖ్యం ఇస్తున్నాడు. కానీ తెలంగాణ వాళ్ళ అభ్యర్థులు ఏమిటంటే మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రాయలసీమకు ఇవ్వడానికి వీలు లేదు. కృష్ణానది మిగులు జలాలు మొత్తం తెలంగాణకే చెందుతాయి, రాయలసీమ కాదు అని. అందువల్ల వాడు పోతిరెడ్డి వాడు హెడ్ రిజర్వేషన్ సామర్థ్యం పెంపుదలను వ్యతిరేకిస్తున్నారు. మేము ఆ స్టాండ్ తీసుకోవడం లేదు. మా బట్టి చెప్పాను, నీటి మీద హక్కు అనేది అవసరాన్ని బట్టి ఉంటే రాయలసీమకు అవసరం, ఎటు వచ్చి సమానంగా కూడా. అధికారం మాది కాబట్టి మా జిల్లా నేను ఎక్కువ ఇచ్చుకుంటాను వైఖరి సరైనది కాదు అని. కానీ టీఆర్ఎస్ యొక్క అభిప్రాయమైన, తెలంగాణ ఉద్యమకారులు అందరి అభిప్రాయం కూడా ఏమిటంటే సరే అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది, కట్టేసుకున్నాం. ఏది టీపీ డ్యామ్ వగైరా రాయలసీమకు నీరు ఇవ్వడం జరిగింది. రాయలసీమ పెన్నా నది బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతం అది. ఏ బేసిన్ వాడు ఆ బేసిన్ నీళ్లు తీసుకోవాలా, వేరే బేసిన్ నీళ్లు వాడు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి పెన్నా నది బేసిన్ ప్రధానంగా కొద్దిగా రాయలసీమ కృష్ణా బేసిన్లో ఉంటుంది. హగరి ఒక నది ఒకటి, హంద్రి అని ఒకటి, చిన్న నదులు కృష్ణా నది ఉపనది అది. ఆ మేరకు మాత్రమే రాయలసీమ కృష్ణా నది మీద హక్కు ఉంటుంది. కాబట్టి ఆ ఎట్లాగో వాళ్ళు ఇప్పుడు సుంకేశ్వర ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మిగులు జలాలు రాయలసీమ కూడా వీలు లేదు అనేది తెలంగాణ ఉద్యమ అభిప్రాయం. మా అభిప్రాయంతో చెప్పాను. బేసిన్లో ఉండడం ఉండకపోవడం అనేది మనం ఎంచుకున్నది కాదు. ప్రకృతి అనేది మనం ప్రగతిలో మనం పుడతాం. అందువల్ల అవసరాన్ని బట్టి ఇప్పుడు రాజస్థాన్లో నీళ్లు లేవు కాబట్టి ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వము అని రాజస్థాన్ ఏమైపోవాలి, ఎవరిని ఇస్తేనే వేరే బేసిన్ నుంచి నీళ్లు ఇస్తేనే రాజస్థాన్కి మాత్రమే కొద్దిగా బతకగలుగుతుంది, ఉండగలుగుతుంది. కాబట్టి అది సరైన వైఖరి కాదని మా అభిప్రాయం. కానీ ఎక్కువగా టీఆర్ఎస్ కానీ తెలంగాణ ఉద్యమకారులు చాలా అభిప్రాయం అసలు నీళ్ళు ఇవ్వడానికి, మిగులు జలాలు ఇవ్వడానికి వీలు లేదు రాయలసీమ. కానీ అందువల్ల వాడు అభ్యర్థన చెప్పారు పోతిరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్కు. పోతే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ క్యాచ్మెంట్లోనే గోదావరి జలాలను ఆపుకోవడం అనడానికి చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ దాన్ని ఎన్ఐటి అంటున్నారు. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు అనేక ప్రతిపాదనలు చేస్తారు. ఎందుకంటే అవన్నీ సీరియస్గా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ప్రొఫెసర్లే, వాళ్ళని ఎవరు చేయమలే. కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి మేలు చేయాలనే కమిట్మెంట్తో చేసినటువంటి నిజంగా అందులో ఎక్కువ పనిచేసిన వ్యక్తి ఆంధ్ర ఆయన, మా కృష్ణా జిల్లా ఆయన పాండురంగారావు అని చెప్పి చాలా శ్రద్ధగా ఆయన స్టడీ కూడా చేశాడు. ఉన్నాయి ఏమంటే ప్రభుత్వానికి ఆసక్తి ఎందుకు లేదు అని అంటే 5 సంవత్సరాలు ఎంత సంపాదించుకోగలుగుతాం, మన కాంట్రాక్ట్ ఎంత సంపాదించుకోగలుగుతారు. కాబట్టి రెండోది ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అయిపోవాలి, 6 నెలల్లో అయిపో, శ్రద్ధగా చేసుకొని అట్లా అయిపో. ఆ దురదృష్టకరమైనటువంటి వాతావరణం మనం చేసుకోవాలి. అమెరికా నుంచి చెడు చాలా బాగా చేసుకుంటుంది, కల్చర్ అన్ని విషయాలు.
కానీ అమెరికాలో ఉన్న మంచిని ఎందుకు బోరో చేసుకోకూడదు? ఉదాహరణ 19th సెంచరీలోనే రైపేరియన్ డిస్ట్రిబ్యూషన్ చాలా సమగ్రంగా స్టడీ చేసి వాళ్ళ 50 స్టేట్స్ ఉన్నాయి. స్టేట్కి ఏ స్టేట్కి ఎంత వాటా, ఏ నది ఎంత వాడుతుంది, వీటి మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కోర్టులో తీసుకున్నారు. రివర్ వాటర్ డిస్ప్యూట్స్కు అంటే నీటి పంపకానికి ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేసుకుని పంపకం అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా వదిలేయకుండా ఆ తర్వాత కూడా దాన్ని సూపర్వైజ్ చేయడానికి కూడా రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ పెట్టుకున్నారు. రివర్ వాటర్ అథారిటీ ఉంటుంది. ఉదాహరణకి మిసిసిపి రివర్ వాటర్ అథారిటీ, మిసిసిపి పెద్ద నది అమెరికాలో అనేక రాష్ట్రాల్లో పోతుంది. మనకంటే అమెరికాలో ఫెడరల్ స్ట్రక్చర్ ఎక్కువ కాబట్టి రాష్ట్రాల విడివిడి హక్కులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రివర్ వ్యాలీ అథారిటీ ఒకటి పెట్టుకొని ఆ అథారిటీ నిర్ణయం చేస్తుంది. మన దగ్గర టీపీ డ్యామ్ ఉంది, అట్లా తుంగభద్ర డ్యామ్ కూడా టీపీ డ్యామ్ అథారిటీ ఒకటి ఉంది. ఇంటెంట్ పెడతారు, మన వాళ్ళు మనకింత నీళ్ళు కావాలంటే మన టైం అయిందని, కర్ణాటక వాళ్ళు టైం అయిందని పెట్టి వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. కానీ కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ మాత్రమే, అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చే అథారిటీ మాత్రమే కాకుండా డిస్ప్యూట్స్ కూడా అప్పటికప్పుడు తెచ్చినటువంటి అధికారం ఉన్నటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ సజెషన్ చాలా కాలం చేస్తున్నాం. ముఖ్యంగా అది కర్ణాటక, ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, రాయలసీమ, మా అభిప్రాయం రెండు కూడా కరువు ప్రాంతాలు. రకరకాల కారణాల వల్ల కొట్లాంటి ప్రాంతాల మధ్య వస్తున్నాయి కాబట్టి రాష్ట్రం లోపల రాష్ట్రం బయట కూడా ఒక అంగీకారం రావాలి. ముందు దాని ఇంప్లిమెంటేషన్కు అధికారాలు, శాసించే అధికారం ఉండేట్టు రివర్ వ్యాలీ అథారిటీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని. అది అమెరికా నుంచే నేర్చుకుని అక్కర్లేదు కానీ తప్పనిసరిగా అవసరమైతే ఉంది, చేస్తే బాగుంటుంది. ఎన్ఫోర్స్మెంట్కు వేసుకోవచ్చు. నిజానికి ఇంటర్వ్యూ అవార్డు గురించి వచ్చింది కావేరీ జరుగుతున్నప్పటికీ. మీరు లాయర్ కాబట్టి చదువులు చూస్తుంటారు జడ్జ్మెంట్స్. అవి కావేరీ ఏమైపోయింది, అంతకుముందు ట్రిబ్యునల్స్ అన్ని కూడా ఇప్పుడు అంతగా రాష్ట్రాల మధ్య ద్వేషాలు లేని రోజులు ఏదో అవార్డు ఇచ్చారు, ఇంప్లిమెంట్ అయిపోతుంది. కావేరీ వచ్చినప్పటికీ కర్ణాటకకు, తమిళనాడుకు తెగడం లేదు కాబట్టి ఆ ట్రిబ్యునల్ అవార్డు ఇవ్వలేదు చాలా కాలం. ఇవ్వకపోతే ఏమైంది, ప్రతి సంవత్సరం తమిళనాడు వాళ్ళు ఎంట్రీ మార్ట్ ఇవ్వమని పెడతారు ఒక అప్లికేషన్. ఎంట్రీ మార్ట్ ఇవ్వడం లేదు, దాని మీద సుప్రీంకోర్టు రిట్పిటిషన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జ్యూరిడిక్షన్ ఉందా లేదా తీర్చమని ఎంట్రీ మార్ట్ ఇస్తాం. ఎందుకంటే గొడవ అవుతుంది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు చట్టం చూస్తూ కూర్చుంటుంది, ఇక్కడ గొడవ అవుతుంది. ఇక్కడ మీకు డిసైడ్ జ్యూరిడిక్షన్ లేదు, గివ్ ఆర్డర్ ఫస్ట్ అటు వాడు ఇస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు కంప్లైంట్, నా ప్రాబ్లం ఏమీ లేదండి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు ఉండే ప్రపంచ జ్ఞానం చాలా తక్కువ. ఈ ట్రిబ్యునల్లో జడ్జితో పాటు ఇరిగేషన్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక రకం అది జడ్జిలకే వదిలేస్తే నాకైతే సందేహం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. నేను పొన్నాల లక్ష్మయ్య గారి తెలివితేటలకు భరోసా ఇవ్వను, కుసలపూడి సుందరయ్య గారి అభిమాని కాదంటే అనుచరుడు అయితే కాదు, గొప్పవాడే కాదు కదా అందరు. కానీ అనుసంధానం, నదుల అనుసంధానం అనేది వాళ్ళు ప్రధానంగా అంటున్నది ఏంటంటే గంగా నదిలో ప్రవాహం చాలా ఎక్కువ ఉంది, దక్షిణ భారతదేశం తక్కువ ఉంది. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇవి సుప్రీంకోర్టు సూచన. మీరు ఢిల్లీలో కూర్చొని మ్యాప్ పెట్టుకుంటారు, ముందు ఎవరు అడుగుతారు ఎక్స్పర్ట్ను, అబ్బా గంగా నదిలో చాలా నీళ్ళు ఇక్కడ కింద లేవు, పంపి చేస్తే పోవాలి ఇక్కడ నుంచి, అంతే. అంతకంటే దానికి ఏ పెద్ద చర్చ లేదు. గంగా నది నుంచి గోదావరి బేసిన్కి రావాలంటే 2 పెద్ద లిఫ్ట్లు కావాలి. విద్య పర్వతాలు, ఇంకో వరుస వస్తుంది సాత్పురా అంటారు, కొంత దూరం దాకా వేరే కొండలు వస్తాయి. 2 సార్లు లిఫ్ట్ చేసి గోదావరి బేసిన్లో పోయారు. మళ్ళీ గోదావరి నుంచి, గోదావరిలో కూడా అంత షార్టేజ్ ఉండేది కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్, కావేరీ బేసిన్. గోదావరి నుంచి మళ్ళా అది కృష్ణా బేసిన్ పోవాలంటే ఈ రిచ్ దాట గోదావరి కృష్ణా రిచ్ అంటే హైదరాబాద్, అది కూడా 400 మీటర్ల లిఫ్ట్, 80 దాకా ఉంటుంది అక్కడ, ఇక్కడ 500 ఉంటుంది, మళ్ళీ కిందికి రావాలి. 3 పెద్ద లిఫ్ట్లు, 3 పెద్ద జంపులు చేయాలి. ఎంత అవుతుంది చివరికి కావేరీ దాకా పోయేటప్పటికి అంటే నేను అక్కడ వేసిన లెక్క ప్రకారం ఎకరానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది నీళ్ళు ఇవ్వడానికి. ఏమైనా బుద్ధిని ఆలోచన అన్నారు అనుసంధానం అనేది. ఇది కేవలం డబ్బు క్వశ్చన్. డబ్బు సంగతి పక్కన పెట్టి బీహార్ నుంచి ఎక్కడి నుంచి అంటే పాట్నా దగ్గర తీసుకోవచ్చు, పాట్నా దగ్గర నీళ్ళు చాలా ఉంటాయి. పాట్నా దగ్గర నీళ్ళు తీసుకుని పోతే ఎక్కడి నుంచి పోతే జార్ఖండ్ మొత్తం దాటాలి, ఒరిస్సా, పశ్చిమ ఒరిస్సా మొత్తం దాటాలి, ఛత్తీస్గఢ్ దాటాలి. అవన్నీ వెనకబడిన ప్రాంతాలు, సాగునీరు సరిగ్గా లేని ప్రాంతాలు, అన్డెవలప్డ్ ప్రాంతాలు. వాళ్ళ కళ్ళ ముందు సౌత్ ఇండియా పోతే ఊరుకుంటారు. తెలంగాణ దగ్గర రాయలసీమ పోతేనే ఊరుకోవడం లేదు, ఆంధ్రాకి వస్తేనే ఊరుకోవడం లేదు, ఆంధ్ర వాళ్ళు పైకి నీళ్ళు ఆపుకుంటామంటే ఊరుకోవడం లేదు, జార్ఖండ్ వాడు సౌత్ ఇండియా నీళ్ళు పోతే ఊరుకుంటాడా? ఎంత గొడవ అవుతుంది అది. బంగ్లాదేశ్ ఏమంటుంది, గంగా నది మాత్రమే కాదు, అది ఇంటర్నేషనల్ లెవెల్. బంగ్లాదేశ్ దాంట్లో హక్కు ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ సీరియస్గా అభ్యంతరం చెప్తుంది. ఫరక్కా బ్యారేజ్ గురించి ఎప్పటికీ అభ్యంతరం చెప్తాం. ఫరక్కా బ్యారేజ్ కట్టి మా నీళ్ళు తగ్గించారు. మా బంగ్లాదేశ్ మొత్తం అంతా నీళ్ళే ఉంటాయి, ఎక్కడ పోయినా సరే ఆ నీళ్ళు మా మొత్తం కావాలి వాడుకోరిక. అనుసంధానం అనేది జరిగేది కాదు. నేను అన్నాను, సుప్రీంకోర్టు చేసినప్పుడు ప్రపంచ జ్ఞానం చాలా తక్కువ. వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏదో ఆదేశంగా భావించి అమలు చేయాలనుకోవడం సరైనది కాదు.